పేజ్ నెంబర్ 31 ఎస్ సర్కిల్. ఈ ఎస్ సర్కిల్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫుల్ స్ట్రోక్స్ ఎస్ అని ఉన్నాయి, మనకి ఎస్ ఇజ్ అనేది ఉన్నాయి. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే ఎస్ సర్కిల్, ఎస్ జస్ట్ సర్కిల్, స్మాల్ సర్కిల్ అండి. ఇది ఏంటంటే ఎస్ అనేది ఏంటంటే వెరీ ఫ్రీక్వెంట్లీ ఆకరింగ్ కాన్సనెంట్ ఈజ్ ఎస్. మనకి అబ్జర్వ్ చేస్తే వర్డ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తే నౌన్స్లోను, వెర్బ్స్లోను, యాడ్జెక్టివ్స్లోను, హ్యాడ్ వెర్బ్స్లోను ప్రతి దాంట్లో ఎక్కువ మనకి ఎస్ అనేది రిపీటెడ్గా వచ్చే కాన్సనెంట్. సో అందుకని దీనికి 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫుల్ స్ట్రోక్ ఎస్, ఇంకోటేమో సర్కిల్ ఎస్. అయితే ఈ ఎస్ వలన ఏంటంటే ఒక స్ట్రోక్ని ఇంకొక స్ట్రోక్ని ఈజీగా జాయిన్ చేయొచ్చు. ఏది ఈ ఎస్ సర్కిల్ వలన. ఇప్పుడు ఫేస్ అనే వర్డ్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద సర్కిల్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఎండింగ్లో ఈజీగా మనం ఈ స్ట్రోక్తో జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ ఉంది, ఫేస్ ఈజీగా మనం ఇన్సైడ్ కర్వ్ స్ట్రోక్స్కి ఏంటంటే ఎస్ సర్కిల్ ఇన్సైడ్ రాస్తాం ఏమండి. అలాగే ఇప్పుడు లాస్ట్లో మనం చెప్పింది ఈ స్ట్రోక్ రాయాలనుకోండి, ఎఫ్ రాయాలి, ఎస్ ఇలా రాయాలి. మన ర్యాపిడ్ ఫాస్ట్గా రాసేటప్పుడు మనం అంత కరెక్ట్గా రాయలేం. అందుకని ఏమంటే కొంచెం ఈజీ అవుతుంది ఎస్ సర్కిల్ అనేది. అలాగే నేమ్స్ NMS అండ్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ మనం ఎస్ సర్కిల్ని ఈజీగా కర్వ్ స్ట్రోక్స్కి ఇన్సైడ్ రాస్తాం. అలాగే మిస్ అదే బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ బిగినింగ్లో ఎస్తో స్టార్ట్ అయితే ఇది ఎండింగ్లో ఎస్ అయింది. అది సి అని ఎస్ అయినా మనకు ప్రొనౌన్సియేషన్ ఎస్ అని వచ్చింది. అలాగే బిగినింగ్లో వస్తే బిగినింగ్లో ఈజీగా ఎస్ సర్కిల్ పెట్టి ఎఫ్ రాస్తాం. సేఫ్ ఇన్సైడ్ ద కర్వ్, ఇది కూడా రూల్ ఏంటంటే ఇన్సైడ్ ద కర్వ్ అట్ ద బిగినింగ్, మిడిల్ ఆర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రోక్. అలాగే సీమ్ ఉంది, సీమ్ అని చేస్తుంటే సర్కిల్ పెట్టి ఎఫ్ రాస్తాం. సీమ్, సూన్. ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అయిపోతుంటాయి మనకి వెళ్ళే కొద్ది. ఏమవుతుందంటే స్ట్రోక్స్ కాంట్రాక్ట్ అవుతుంటాయి. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో ఈజీగా మనం ఎక్కువ ఫాస్ట్గా రాయగలుగుతాం. అలాగే మెసేజ్, ఇక్కడ వచ్చింది మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే MSG మెసేజ్. అదే ఫుల్ స్టాప్ రాయాలనుకోండి MOSG ఏమవుతుందంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. జస్ట్ ఈ కర్వ్స్ మనం చూపించలేము, అదంతా ఫాస్ట్గా రాసేటప్పుడు అంతా కలిసిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈజీగా 2 స్ట్రోక్ని ఈజీగా జాయిన్ చేయొచ్చు. యాబ్సెన్స్ అలా ఈజీగా 2 యాస్ బిగినింగ్ వచ్చింది, మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చింది, అలాగే ఎండ్ ఆఫ్ ద వర్డ్ కూడా వచ్చింది, ఈజీగా రాయొచ్చు. అలాగే నెక్స్ట్ పేజ్లో హ్యాస్ ద ఉంది. సో స్మాల్ సర్కిల్ పైన యాజ్ రాస్తే అది హ్యాస్కి ఒకటే. ఏంటంటే అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి యాజ్ వస్తుందా యాజ్ వస్తుందా అని మనం చెక్ చేసి రాసుకోవాలి. అలాగే యాజ్ ద ఉంది. మరి ఇక్కడ ఈ దా అనేది ఎలా వస్తుందంటే ఈ సర్కిల్కి జస్ట్ చిన్న మన టిక్ మార్క్ ఎలా అయితే పెడతామో దీన్ని ఇలా రివర్స్లో రాసుకొని టిక్ పెట్టుకోవాలి. పైన రాస్తే యాజ్ ద అవుతుంది, కింద రాస్తే ఈజ్కి ఈజ్కి టిక్ పెడితే ఈజ్ ద అవుతుంది. ఈజ్ హిజ్ ద యాజ్ ద రెండింటికి ఒకటి అన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ పెట్టి రాసుకోవాలి.